ఒక 12 లక్షల ఐటమ్స్ కార్ తీసుకున్నటువంటి గ్రేట్ లీడర్, కమిటెడ్ లీడర్. ప్లీజ్ వెల్కమ్ కోటి మేడం గారు. గట్టిగా అప్లాస్ ఇవ్వండి సార్. నెలకు 95,000 రూపాయలు సార్, మామూలు మాట కాదు, ₹1,00,000 అనుకోండి. గట్టిగా అప్లాస్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ ఎట్లా అనిపిస్తుంది? లక్షల కారు ఉన్నాయా సార్? లక్షల కారు చదువు ఉన్న వాళ్ళకు ఉన్నాయంటారు, చదువు లేని వాళ్ళకు కూడా ఉన్నాయంటారు. మరి ఉన్నాయా? చదువుకొని వాళ్ళకి డౌట్ ఉందా లేదా? మీరు 1 ఇయర్ అంటారు, 1,00,000 అంటారు. వస్తాయా? గుడ్ మార్నింగ్. 2 అయితే ఇంకా చదువుకుంటున్నాను వాళ్ళు. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి కోటి. సార్ చెప్పింది కదా ఏం చదువుకోలే, మరి చదివిన వాళ్ళు కూడా వేయచ్చా, చదువు లేని వాళ్ళు కూడా వేయచ్చా? అవకాశం అందరికి ఉందా లేదా? అవునా కాదా? మా అప్లైనర్ వచ్చేసి మా గ్రేట్ లీడర్ మా జయేందర్ సార్. మన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా మన లీడర్స్ అందరికీ నా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మన సక్సెస్ లీడర్ లేని మనం ఉన్నామా? కానీ నాకు చాలా హెల్ప్ చేసుకుంటా, నాకు ఒక తోడబుట్టిన తమ్ముడు కంటే నాకు ఏమీ తెలియదు సార్. నేను వెస్టేజ్లోకి ఎందుకు వచ్చిందంటే హెల్త్ కోసమే వస్తామా, డబ్బు కోసం వస్తామా? చాలా మంది అయితే హెల్త్ కోసమే వస్తారు. అట్లా నేను హెల్త్ కోసమే వచ్చిన. నాకు మా అప్లైనర్ చెప్పిండు కదా, నువ్వు వాడుకుంటే హెల్త్ వస్తుంది, నలుగురికి చెప్తే డబ్బులు వస్తాయి. బాగుందా లేదా? నువ్వు వాడుకుంటే హెల్త్ వస్తుంది, నలుగురికి చెప్తే డబ్బులు వస్తాయని చెప్పిండు. నాకు అదొకటి అర్థమైంది. అర్థమైనాక ఏం చేయాలంటే నేను వాడుకున్నా. నేను వెస్టేజ్లోకి రాకముందు ఏం పని చేసినా చెప్పిండు కదా సారు, చెప్పిండు కదా. చదువుకోలేదు మేడం, నేను రియల్ అంటే నా పేరు కూడా నాకు రాదు. నా పేరు ఇప్పుడు మా పాప దగ్గర నేర్చుకున్నా. కానీ చాలా సార్లు 1 తారీఖు వస్తే పీవీల పెన్షన్ నా పేరు కూడా నేను మర్చిపోతా. అంటే నా పేరు కూడా నాకు గుర్తుంటుంది. మరి నేను వెస్టేజ్ చేస్తున్నానా చేస్తలేనా? చేస్తున్నా కదా. చదువు రాదు కానీ బుర్ర మాత్రం చాలా పని చేస్తుంది నాది. నిజమా? అట్లా నేను మైండ్లో పెట్టుకొని పని చేస్తున్నా. నేను ఇందులో రాకముందు ఒక 16 సంవత్సరాలు ఒక ఇండ్లలో పని చేసిన. చేయాలన్నా వద్దా? మన పరిస్థితి ఎవ్వరు ఏం పని చేసినా డబ్బుల కోసమా కాదా? ఒక బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఒక షాప్ పెట్టవచ్చు, ఇంకెవరైనా పని చేయొచ్చు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి డబ్బుల కోసమా, దేనికోసం పని చేస్తారు సార్ వాళ్ళు? మనం చేసే పనులు వేరు వేరు, కానీ డబ్బుల కోసమా కాదా? ప్రతి ఒక్క వ్యక్తి చేసే డబ్బుల కోసమా, అవునా కాదా? చాలా మంది వేస్టేజ్ అంటే వచ్చేటోళ్ళకి వస్తాయి డబ్బులు, మాకు వస్తాయి అని భయపడతారు, అవునా కాదా? నేను చాలా చూసిన. చాలా చూస్తే నీకు ఒక ₹1,00,000 బిల్డింగ్ ఉండాలి, ఒక 4 కార్లు ఉండాలి సార్. తండ్రి ఒకటి వేసుకోవాలి, కొడుకు ఒకటి వేసుకొని పోవాలి కారు. ఒక కారు కూడా ఉండదు, కారు నడకతో నడుస్తారు. నేను చాలా చూసిన. అంటారా లేదా? చాలా చూసినావు. ఏముందో చూసినావా? దిగి చూసినావా నువ్వు? ఏమి చూడలేక నేను చాలా చూసిన. అంటే వాళ్ళు ఉన్నారా లేరా? కానీ నేను ఏ ఎదురు క్వశ్చన్స్ వేయలేదు సార్. ఇప్పటికీ నాకు సార్ మా జయేందర్ సార్ ఏది చెప్తే అది ఒక గొర్రెలాగా తలొప్పుకుంటా నేను చేసుకుంటా పోతా. ఇప్పటికి నాకు పీవీలు పాయింట్స్ అంటే ఏమీ తెలియదు. మరి ఇప్పుడు నేను డైమండ్ డైరెక్ట్కి వచ్చినా రాలేదా? ఎదురు క్వశ్చన్స్ వేస్తేనే వచ్చినా, తెలివితేటలు చూపిస్తేనే వచ్చినా. ఇప్పటికీ చాలా మంది అంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని చూసిన. అన్ని తెలుసు అని ఎవరైతే అంటారో వాళ్ళకు ఏమీ తెలియదని అర్థం, అవునా కాదా? అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు నీకు? అన్ని తెలుసా? ఏమీ తెలియదని అర్థం. నిజంగా అది చాలా. నాకు అన్ని తెలుసు. నీలాగా మేము అన్ని తెలుసు. ఏం తెలుసు? కొంచెం ముందు వచ్చిన అనుభవం అయితే ఉందా లేదా? చదువు లేదు, అనుభవం అయితే ఉందా లేదా? ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఒక 4 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మగా వేస్తే 4,000 ఇచ్చిర్రు. అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలు ఎయిర్పోర్ట్లో హౌస్ కీపింగ్ వేస్తే 7,000 ఇచ్చిర్రు. అక్కడి నుంచి నేను ఒక 16 సంవత్సరాలు ఇండ్లలో పనిచేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 15,000. ఒక్కింట్లో 10,000 ఇస్తారా? 5,000 ఇస్తారా? 2,000 3,000 మాత్రమే ఇస్తారు. మరి చేయాలా వద్దా? మా సార్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడు. ఆయనకు ఒక 20,000 వస్తాయి. మా పెళ్లి అన్నప్పటి నుంచి డ్రైవింగ్ అయినది, కానీ ఆయనకు 20,000 మాత్రమే వస్తాయి. సరిపోతాయా? మేము శంషాబాద్కు, నేను ఉండేది శంషాబాద్లో సార్. మా ఇల్లు శంషాబాద్ వచ్చినప్పుడు 200 ఇల్లు రెంటు, చిన్న రేట్ల రూము. ఇప్పుడు వస్తుందా?
200 నుంచి 300 అయింది ఇల్లు రెంట్. నాకు పెరిగిందా తగ్గిందా? మన సాలరీ పెరిగిందా? పెరగలేదు. జీతం కోసం మాత్రమే పని చేసినా కానీ జీవితం కోసం మాత్రం పని చేయలేదు. అవునా కాదా? ఇక్కడ ఏమైనా లైఫ్ చేంజ్ అయిందా మనది? కాలేదు. నా ఇల్లు రెంట్ వచ్చేసి 200 నుంచి 300. ఇప్పుడు నా ఇల్లు రెంట్ 8000 సింగిల్ బెడ్రూమ్. పెరిగిందా లేదా? మరి లైఫ్ చేంజ్ అయిందా? కాలేదు. అక్కడ ఇంట్లో పని చేస్తే నాకు వచ్చే ఒక 5-6 ఇంట్లో పని చేస్తే నాకు వచ్చే ఇన్కమ్ 15,000. 15,000 ఒక్క ఇల్లు కాల్ చేసిపోతే మాత్రం 12,000. ఒక 5-6 ఇల్లు కరెక్ట్గా ఉంటేనే 15,000. చేయాలా మానేయాలనా? కానీ అనుకున్నా ఇళ్ళలో పని చేస్తే చాలా గలీజ్ అనిపిస్తుంది. మా పాప LLB లాయర్ చదువుతుంది. మా పాపకు నాకు ఏది లేకుండా కానీ చిన్నప్పటి నుంచి అయితే ఇంగ్లీష్ మీడియం పెద్ద స్కూల్ వేసిన. మా పాప గవర్నమెంట్ స్కూల్ అంటే మాకు తెలియదు. ఎందుకంటే మా సార్ చదువుకోలేదు, నేను చదువుకోలేదు కాబట్టి పాపకు మంచి చదువు చెప్పియాలని మా పాప LLB చేస్తుంది. మా పాప కూడా 5 సంవత్సరాలు హాస్టల్ వస్తే నేను పంపించలేదు. ఎందుకంటే చదువు రాదు, ఐడెంటి చేయడం రాదని పంపించలేదు మా పాపకి. ఇక్కడ ఉందా లేదా? డబ్బులు ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ మాట్లాడుతూ వస్తాయి బిడ్డ, ఇక్కడ కూడా మాట్లాడుతూనే వస్తాయి అని చెప్పి మా పాప నేను LLB వస్తే కూడా నేను పంపించలేదు. పంపిస్తామా మన పిల్లలకి? పంపిస్తాం. ఇది లేనప్పుడు పంపించినాం కదా. ఇక్కడ ఇంత మంచి అవకాశం వచ్చినాక నేను పంపించలేదు. అక్కడ పని చేసుకుంటున్నా అనుకున్నా కదా, మిషన్ నేర్చుకున్నా. కరోనా వచ్చింది అందరికీ, నాకు ఒకదానికే వచ్చిందా? అందరికి కరోనా వచ్చింది కదా. అప్పుడు నేను మిషన్ నేర్చుకున్నా. ఫ్రెండ్ దగ్గర ఫ్రీగానే మిషన్ నేర్చుకున్నా. ఆమె ఫ్రీగా నేర్పిస్తాను, ఫ్రీగా ఏది తీసుకోండి మేడం, ఒక 3,000 ఇస్తాను. బ్లౌజ్ నేర్చుకున్నా. నేను ఒక పీకో మిషన్ తెచ్చుకొని ఒక షాప్ పెట్టుకొని పీకో టైలర్ కుట్టాలనుకున్నా. కానీ ఇదంతా అయితే అయ్యేటట్టు లేదని చెప్పి అప్పుడే నా దగ్గరికి మా జయేందర్ సార్ నా దగ్గరికి రావడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా థ్యాంక్స్ సార్. నాకు తోడబుట్టిన తమ్ముడు కంటే ఎక్కువ, ఎందుకంటే చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ జయేందర్ సార్. ఎందుకంటే మా పాప నేను పెద్ద స్కూల్ వేస్తే మా తమ్ముడు దగ్గర ఒక 50,000 అడిగితే పాపని స్కూల్ వేస్తున్నారా అంటే మా తమ్ముడికి చాలా వ్యవసాయం ఉంది. ఒకటి తమ్ముడు చాలా కోట్లు ఆస్తుంది మా తమ్ముడికి. కానీ ఎప్పుడు ఆశించలేదు. నేను మా తమ్ముడు ఇద్దరమే మా అమ్మకి. కానీ ఒక 50,000 పాపని స్కూల్ వేస్తా అంటే మా తమ్ముడు 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చి 15 రోజులు కాకముందే మా మరదల్ని పంపించు నా దగ్గరికి. 10,000 ఇప్పించుకుని అక్క దగ్గరికి అని ఉంటుంది. ఇట్లాంటివి ఉండయా? కానీ అదే నా జయేందర్ సార్ మా ఫ్రెండ్ నాకు 3 తరాలకు ఇన్కమ్ ఇచ్చిండు. మరి ఆయనకి ఎట్లా చెప్పుకోవాలి నేను థ్యాంక్స్? అవునా కాదా? నాకు ఒక 3 తరాల నాకు 3 తరాలకు ఇన్కమ్ ఇప్పిస్తున్నాడు. ఎన్ని తరాలు కూడా నేను కాదు, నా అమ్మమ్మ కూడా ఉంటాడు వెస్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే మీకు చాలా చిన్నది వెస్టేజ్. అవునా కాదా? ఎందుకంటే మీకు వేరే పనులు ఉండొచ్చు, మీరు చదువుకొని ఉండొచ్చు, కానీ నాకు ఇది తప్ప వేరేది లేనే లేదు. కాబట్టి నాకు చాలా అంటే చాలా గొప్పది వెస్టేజ్, చాలా గొప్పది. మీరు చదువుకున్నారు కదా, గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, చాలా పెద్దది సార్ వెస్టేజ్ అనేది, చిన్నది కాదు. ఎవరు కూడా తక్కువ చూడకండి. నేను ఐడి చేయించుకున్న, ఫ్రీ ఐడి కాబట్టి ఐడి చేయించుకొని కొన్ని ప్రొడక్ట్ వాడుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గింది. 85 కేజీలు ఉన్నా నేను లావు, చాలా ఓవర్ వెయిట్ ఉన్నా నేను, కూర్చుంటే లేవరాదు, బ్యాక్ పెయిన్ ఉంది నాకు. మా వాళ్ళు అన్నారు కదా బాగా తిని లావైనా, తిని లావు కాలేదు నేను, ఓ పని చేసి తినక లావైనా. ప్రొడక్ట్ వాడుకుంటే నాకు హెల్త్ వచ్చింది. బాగుందా లేదా? తగ్గింది. మోకాల నొప్పులు తగ్గినాయి. మా పాపకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మా సార్కి అస్తమా ప్రాబ్లం తగ్గింది. చాలా మంది లేడీస్ అంటారు మా సార్ పంపిస్తున్నాడు, మా సార్ పంపిస్తున్నాడు. మా సార్ నాకేమైనా బొట్టు పెట్టి పంపించిండా మేడం? నీకు బస్సులో పోడే తెలియదు, నువ్వు శంషాబాద్ కల్లా కడితే ఈ బస్సు ఎక్కడ పోతుందో నీకు తెలియదు, నువ్వు వేస్టేజ్ చేస్తావా? నీతో అవుతుందా? నువ్వు చెయ్యవు, నువ్వు చెయ్యలేవు అని చెప్పిండు. చెయ్యవు అన్నప్పుడు చేసి చూపియాలి. అవునా కాదా? మనం చేయకపోతే అదే నిజం అవుతుంది. అవునా కదా మేడం? చెయ్యవు అంటే అదే నిజం అవుతుంది. వాళ్ళు చెయ్యమంటే మనం చేసి చూపియాలి. చేసిందా లేదా? వద్దు వద్దన్నాడు, వద్దు వద్దంటే నేను చేస్తాను చేసిందా లేదా? మరి ఆయన ఇన్కమ్ 20,000 కానీ ఆగింది. ఏమైనా పెరిగిందా? చాలా మంది అంటారు ఎవరు వస్తలేరు మేడం, ఎవరు వస్తలేరు. పిలిస్తే వస్తారా, గెలిస్తే వస్తారా మేడం? పిలిస్తే రారు, గెలిస్తే వస్తారు. అవునా కాదా? నువ్వు ముందు వచ్చి ఏమన్నా మన ఎన్నికలు వస్తారు. అవునా కాదా? మనం గెలుస్తేనే వాళ్ళు వస్తారు. వస్తలేరు, నువ్వు రా, నువ్వు ఫస్ట్ మీటింగ్ విను, నువ్వు గెలు, తర్వాత వాళ్ళు వస్తారు. అవునా కాదా? మనం వాళ్ళ దగ్గరకు పోతే ఏమంటారు, నీకు ఎంత వస్తుందమ్మా అడుగుతారా లేదా? మనకి ఎంత వస్తుందని చెప్పాలి, నేను జీరోలు ఉందని చెప్పాలా? అందుకే పిలిస్తే రారు, గెలిస్తే వస్తారా రారా? నన్ను కూడా చాలా మంది మా నాన్నకున్న ఎవరు కూడా జైన్ కాలేదంటే మా వాళ్ళు ఆమెకి ఏం బెనిఫిట్ వస్తుందో అని చెప్పి పాలోళ్ళు అంటేనే పగోళ్ళు. అవునా కాదా? ఎవ్వరు ఇప్పటికీ జైన్ కాలేదు. నాకు అందరు బస్సులలో పరిచయమైన వాళ్ళే ఉన్నారు. వస్తలేదు. గెలుస్తామా గెలవమా?
మనోళ్ళు రారు, మనం గెలిచినాక వస్తారు కదా. ఎవ్వరు రాలేదు, ఇప్పటికి కూడా ఎవరు రాలేదు. మా ప్లానర్ సహాయంతో నేను ముందుకు వెళ్తున్నా. మా పాప నేను నిలవడానికి కారణం కూడా మా పాపనే. చాలా వరకు ఆమె ఎక్కడ కనిపించదు కానీ పనులు మాత్రం తొక్క వేస్తుంది ఇంట్లో కూర్చొని. కనిపిస్తుంది ఎక్కడైనా కనిపించదు కానీ నేను ముందుకు వస్తా. పని చేసేది మొత్తం మా పాపనే. ఇక ఇక్కడ వరకు నేను స్టార్ డైమండ్ డైరెక్టర్లో ఉన్నా మేడం. బాగుందా లేదా? చాలా బాగుంది కదా. మరి బయట పని చేసి ఎంత ఇస్తుండే నాకు? 15,000 12,000. మరి లైఫ్ చేంజ్ అవుతుందా? మరి వెస్టేజ్లో చేయడానికి లైఫ్ చేంజ్ అయిందా కాలేదా? చాలా చూసినామని ఎవరు అనకండి. దయచేసి ఐడి చేయించుకొని కొన్ని కొత్త వాళ్ళకు కొన్ని ఐడి చేయించుకొని కొన్ని ప్రొడక్ట్ తీసుకొని మీరు వాడండి. అవునా కాదా? మీరు వాడండి, మీకు నచ్చితే నలుగురికి చెప్పండి. ఎంత ఉన్నోళ్ళకైనా కోట్లు ఆస్తున్న వాళ్ళకైనా ఆరోగ్యం అవసరమా కాదా? ఆరోగ్యం అందరికి అవసరమే కదా. మీరు వాడండి, మీకు నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకపోతే మీరు వాడుకోండి. అంతేనా? టార్గెట్ ఉందా మన దాంట్లో? ఇంత పెట్టి కొనాలని ఉందా? ఎందుకు భయపడుతున్నారు? మరి టార్గెట్ లేదు, టైమింగ్ లేదు, డబ్బులు కట్టేదా? కట్టించేదా? మరి టైం కట్టించేది లేదు, కట్టేది లేదు, టైమింగ్ లేదు. బాస్ ఉన్నాడా మనకి? మరి బాస్ లేడు. మరి అన్ని లేనప్పుడు ఎందుకు భయపడాలి మనము? మనం హీరోనా కాదా? ఎవరికి తల వంచకుండా కానీ ఒక సిస్టానికి తల వంచుకుంటా మనం పోతే మరి మన సక్సెస్ వస్తుందా రాదా? తల వంచొచ్చా? మరి మనము సిస్టానికి తల వంచొచ్చా? ఎవరికి తల వంచకుండా కానీ ఒక సిస్టాన్ని తల వంచుకుంటా మనం వర్క్ చేసుకుంటా. నాకేమైనా తెలుసా? నాకేమీ తెలియదు. నాకు బోర్డు మీద చెప్పడానికి వస్తుందా? రాదు. మరి రాష్ట్రాలు వచ్చినా రాలేదా? సబ్జెక్ట్ చెప్పడానికి రాదు. నాకు ఇప్పుడు సంజయ్ సార్ చెప్పడానికి వచ్చిందా లేదా అని చాలా మంది డౌట్స్ ఉంటుంది. నేను చదువుకోలేదు కదా, నాకేం చెప్పడానికి రాదు కదా, మరి నేను వెస్టేజ్లో చేస్తానా గెలుస్తానా అనేటోళ్ళు ఉన్నారా లేదా? మరి నేను గెలిచినప్పుడు మీరు అందరు గెలుస్తారా లేదా? అందరికి అవకాశం ఉందా లేదా? ఏది మనం ఎవరు జోస్గా లేనే లేదు. నల్లు ఉన్నారేంది? గట్టిగా క్లాస్ ఇవ్వండి ఒకసారి. మరి ఎందుకు డల్లు ఉన్నారు? నిద్ర వస్తుందా? వస్తలేదు కదా. అందరికి ప్రతి ఒక్కరు కష్టపడ్డోళ్ళే. అవునా కాదా? ప్రతి ఒక్కరు కష్టపడ్డోళ్ళే. ఎవరైతే కష్టపడి ఎవరైతే కష్టాన్ని తట్టుకొని ఎవరైతే బాధల్ని తట్టుకొని నిలబడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు వెస్టేజ్లా. అవునా కాదా? కష్టాన్ని తట్టుకోకపోతే అవుతారా? కొత్తగా వస్తారు 2 నెలలకు 3 నెలలకు డబ్బులు వస్తాయా మేడం? 2 నెలలకు డబ్బులు నెలకు వస్తాయా? 3 నెలలకు వస్తాయా? 4 నెలలకు కూడా రావు. చేస్తావా చేయవా? లక్షల ఇన్కమ్ కావాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి సార్. అవునా కాదా? ఇది రోజు కూలి రానికే కాదు. లక్షల ఇన్కమ్ కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలి. చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. నేను మా పాపకి చెప్తే ఒకటే, అమ్మ మీ అమ్మ పని మనిషి కాదు, ఆయమ్మ కాదు, 1000 మందికి ఉద్యోగం ఇచ్చే ఒక గొప్ప లీడర్ అని చెప్తాను నేను. అవునా కాదా? ఇస్తున్నానా ఇస్తలేనా? ఇస్తున్నానా లేదా? మరి అదే నేను ఇంట్లో పని చేస్తే ఇచ్చేదాన్నా? ఇచ్చేదాన్ని నేను. కానీ ఇక్కడ కొన్ని 1000 మందికి ఉద్యోగం ఇస్తున్నానా లేదా? మీకు కూడా అవకాశం ఉందా లేదా? నేను అదే చెప్తా, ఆయమ్మని కాదు, పని మనిషిని కాదు, గొప్ప లీడర్ని. ఇప్పుడు నేను గుర్తుపట్టను కానీ అందరూ వచ్చి పలకరిస్తారు. మరి గొప్ప స్థాయిలో ఉన్నామా లేదా మనము? నిజమా కాదా? మన గురించి మనం అనుకోవచ్చా? వేరే వాళ్ళు అనొచ్చా? మన గురించి మనం అనుకోవద్దు కదా, వేరే వాళ్ళు అనాలి కదా. గెలుస్తూనే అంటారు, ఓడిపోతే అంటారా? అన్నారు కదా. అవకాశం నాకు కాదు, అందరికి ఉంది. నేను ఇందులో వాడితే నాకు వచ్చిన ఇన్కమ్ 159 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 95,200. బాగా డిసెంబర్ గోల్ కూడా 3 లక్షలు పెట్టుకున్నాం. కాదు సార్, ఇల్లు చేస్తా పని చేస్తున్నా. చెప్పాలన్నా సార్? జయేందర్ సార్ మా గ్రేట్ లీడర్ చెప్పమంటే చెప్తా. ఓకే, ఒక తర్వాత చెప్తా, సక్సెస్ అయినాక చెప్తా.